పిల్లల లంచ్ బాక్స్‌లో ఏదైనా పెట్టాలంటే బాబోయ్! అని భయమేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక పట్టాన ఏది నచ్చదు. వాళ్ళు ఒక పట్టాన ఏది తినరు. అందుకనే ఈరోజు మా వాడికి ఎంతో ఇష్టమైన సోయా చంక్స్‌తో అదే మిల్ మేకర్ అంటాం కదా! మిల్ మేకర్స్‌తోని ఒక చక్కటి రైస్ రెసిపీ అయితే చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. దీనికోసం ముందుగా హాట్ వాటర్‌లో మిల్ మేకర్‌ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు మన పోపు సామాగ్రి మొత్తం కూడా వేసుకొని లాస్ట్‌లో దోరగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఇవి ఒకసారి వేపుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న 2 పెద్ద టమాటా ముక్కల్ని కూడా వేసుకొని చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసి మగ్గనివ్వండి. ఈలోపు మిల్ మేకర్లు అయితే నానిపోతాయి. వాటిని సైడ్‌కి వడగట్టేసుకొని పెట్టుకోండి. తర్వాత టమాటా మగ్గిన తర్వాత ఈ మిల్ మేకర్‌ని కూడాను ఈ టమాటాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీ స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్టుగా కారాన్ని అలాగే కాస్త మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలాగే మనం వండి పెట్టుకున్న అన్నాన్ని కూడాను ఈ మిశ్రమంలో వేసి బాగా అన్ని వైపులా కలుపుకొని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే సోయా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.